స్థిరంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ కులగణంలోని నేటి వరకు 83,83,64,331 నివాసాలలో సర్వే పూర్తయిందని, దేశానికి ఆదర్శవంతంగా అయ్యే విధంగా నిర్వహిస్తున్న ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,14,14,349 నివాసాలలో నేటి వరకు 83.64 లక్షలలో 72% సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీనే ప్రారంభమైనటువంటి ఈ సర్వేను జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్వహించిన నివాసాల లిస్టింగ్ లో మొత్తం 1,16,14,349 ఇళ్లకు మార్కింగ్ వేయటమైనదని, ఈ ఇళ్లలో ఏ ఒక్క ఇళ్లను కూడా వదలకుండా ప్రతి ఇంట్లో సమగ్ర సర్వేను నిర్వహించాలని స్పష్టం చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 98.9% పూర్తి చేసిన ప్రథమ స్థానంలో నిలవగా 95% పూర్తితో నల్గొండ జిల్లా ద్వితీయ స్థానంలో, 93.3% జనగాం జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. 50.3% సర్వే పూర్తితో జీహెచ్ఎంసీ చివరి స్థానంలో ఉంది. 61.3% చివరి నుండి ద్వితీయ స్థానాల్లో మేడ్చల్, మల్కాజ్గిరి, 63% హన్మకొండ, 67.4% వికారాబాద్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ సర్వేలో 87,807 మంది సిబ్బంది, 87,807 మంది సిబ్బంది, 87,088 మంది పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారు. అయితే ఈ సర్వేకు ప్రజల నుండి కూడా స్పందన బాగా ఉందని అధికారులు వివరించారు.